హాయ్ మామ, నమస్తే అందరికీ. ఇంగ్లాండ్తో స్వదేశంలో టీ20 ఉంటుందంట మామ, ప్లస్ వన్డే సిరీస్ కూడా ఉంటుందంట. ఈ జట్టులోకి తిరిగి ఆ ముగ్గురు ఎవరైనా తెలుసుకుందామా? ఓకే, మన స్వదేశంలో ఇంగ్లాండ్తో టీ20 అండ్ ఓడిఐ సిరీస్ ఉండబోతుందంట మామ. ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణ పరమావం తీసుకుంది కదా మామ మన భారత జట్టు. త్వరలో సొంతగడ్డపై ఇంగ్లాండ్తో టీ20 వన్డే సిరీస్ తలపడుతుంది మామ. ఇక ఈ నెల 22 నుంచి టీ20 స్టార్ట్ అవుతుంది. ఇక వన్డే వచ్చేసి ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అవుతుంది మామ. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇవ్వాలన్నా రేపన్నా జట్టుని ప్రకటించేసేయాలట మామ. అదే జట్టును ఇంగ్లాండ్తో అయినా ఆడించే అవకాశం ఉంటుంది మామ. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ నెల 12 వరకు ప్రొవిజన్ జట్లను ప్రకటించేసేయాలి మామ. కాకపోతే వచ్చే నెల 13 వరకు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చంట మామ. ఇక జట్టులోకి ఆ ముగ్గురు తిరిగి వచ్చే ఛాన్స్ ఉందంటున్నా కదా మామ. వాళ్ళు ఎవరంటే కొన్ని నెలలుగా జట్టుకు దూరంగా ఉంటున్నారు కదా మామ. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, వాళ్ళకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందట మామ. ప్రస్తుతం వీళ్ళు విజయ్ హజారే ట్రోఫీలు ఆడుతున్నారు మామ. ఇక ఇంగ్లాండ్తో సిరీస్కు స్టార్ పేసర్ బుమ్రాకు మన రెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ అనిపిస్తుంది మామ. ఇక మొన్ననే అయిపోయిన మెల్బోర్న్ టెస్ట్లో 53.2 ఓవర్స్ బౌలింగ్ వేయడంతో ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మామ. అంతేకాదు ఆసీస్ పర్యటనలో బుమ్రా మొత్తంగా 151 ఓవర్ల 2 బాల్స్ వేసిండట మామ. ఇంగ్లాండ్ సిరీస్తో బుమ్రా అందుబాటులో లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడని చెప్తున్నారు మామ. ఇక అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు వైస్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం కూడా ఉందంట. రైట్ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కీప్ సపోర్ట్.